నర్మదా బిడ్డ 11 సంవత్సరాలు, కొడుకు 8 సంవత్సరాలు. ఒకసారి వాళ్ళని వేదిక మీద తీసుకురండి దయచేసి. పాప పేరు వర్షిణి, బాబు పేరు వరుణ్ తేజ్. నరాల బలహీనత వల్ల నడవలేరు వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరిని అమ్మా నాన్న దగ్గర వదిలి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే పోయి వస్తుంది. పాటలు పాడొచ్చి పైసలు సంపాదిస్తే వీళ్ళ బతుకు తెరువు. బడి కళాకారుల ఉద్యోగాల కోసం ఎంతగానో తిరిగి హైదరాబాద్ నగరం అయితే జిల్లాలు అయితే ఎన్నో తిరుగుతూ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కుటుంబ పరిస్థితి ఏంటంటే ఉందా నర్మదా? కుటుంబ పరిస్థితి నర్మదా బిడ్డ 11 సంవత్సరాలు, కొడుకు 8 సంవత్సరాలు. ఒకసారి వాళ్ళని వేదిక మీద తీసుకురండి దయచేసి. ఏం పేరు బిడ్డ పేరు? పాప పేరు వర్షిణి, బాబు పేరు వరుణ్ తేజ్. నరాల బలహీనత వల్ల నడవలేరు వాళ్ళిద్దరు. ఇంట్లో ఉంటారు, వీళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉంటారు. వాళ్ళ పరిస్థితి చూసి తన భర్త ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అబ్బాయి ఆ పాప వీళ్ళిద్దరిని అమ్మా నాన్న దగ్గర వదిలి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే పోయి వస్తుంది. పాటలు పాడొచ్చి పైసలు సంపాదిస్తే వీళ్ళ బతుకు తెరువు. బడికి కూడా ఓరు వీళ్ళు ఇంట్లో ఉంటారు. ఇది పరిస్థితి. ఈ అమ్మాయికి ఈ సాధనలో ఉద్యోగం రాలే. ఎంత దౌర్భాగ్యం! ఒకసారి ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం! ఓ గత ప్రభుత్వమా, ఓ కేసీఆర్ ప్రభుత్వమా, ఓ సాధన నిర్వహించిన ఓ నిర్వాహకులారా, ఈ కళాకారుల పరిస్థితి చూడండి ఒకసారి. ఎంత ధీర స్థితిలో ఉందో ఈ కళాకారుల పరిస్థితి చూడండి ఒకసారి. నువ్వు ఆ పాట పాడు. ఏడుస్తున్నావా? జై కళాకారుల నాడు ఉద్యమ సమయంలో మౌపాల్ టీం గూడూరు రవీందర్ గౌడ్ మా గురువు గారు 8th క్లాస్ అప్పటి నుంచి తనతో ఎన్నో వేదికల మీద తిరిగిన. అక్కడి నుండి
బుల్లెట్ తాత, గార దేవేందర్ సార్, ఇలా ఎన్నో రకాల ఏపుడి సోమన్నతో, చక్రాల రగన్నతో ఎన్నో ప్రోగ్రాం చేసి ఎన్నో వేదికలు ఎక్కుతూ ఈనాటి వరకు మళ్ళీ ఆ ఉద్యమం ఏ విధంగా అయితే చేసిందో ఈ 10 సంవత్సరాల నుంచి అయ్యా ఆడబిడ్డల బతుకులు రోడ్డున పడున్నాయి, కళని నమ్ముకున్న మాకు ఏ ధిక్కారం లేదు, నా పరిస్థితి బాగాలేదు అని ఎన్నో మీడియాల సాక్షిగా గత ప్రభుత్వాన్ని వేడుకున్నా. అయినా కానీ స్పందించలే. రసమై దగ్గరికి వెళ్తే ఉద్యోగం రాలేదా, ఈసారి నౌకరు వస్తుంది, నువ్వు భయపడకుండా ఇంటికి వెళ్ళు, వాళ్ళ సునీల్ తోటి దారా దేవేందర్ తోటి నేను చెప్తా అని భుజం తట్టి 1000 రూపాయల ఛార్జ్ ఇచ్చి ఇంటికి పంపిండే తప్ప నౌకరికి మాత్రం సహాయపడలే. అన్న ఎందుకు నాకు ఈ 1000 రూపాయలు, నా బతుకు బాగాలేదు, మీకు తెలుసు, నాకు నౌకరి ఇప్పియండి, నెలకొచ్చే జీతంతో నా ఫ్యామిలీని పోషించుకుంటా, నా స్థితిగతులు బాగాలేవు, అమ్మా నాన్న మీద ఆధారపడి బతుకుతున్నా అన్న అని ప్రాధేయపడి కాళ్ళు మొక్కినా కూడా కనికరించని ప్రభుత్వం నుండి బయటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించుకున్న కళాకారుల పాత్ర ఎంతో ఉన్నత స్థితిలో ఉంది కాబట్టి, ఎన్నో ఉన్నత స్థానంలో కళాకారుల యొక్క పాత్ర ఉంది కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించినాం. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మొన్న కిషోరన్న ఆధ్వర్యంలో, రగన్న గారి ఆధ్వర్యంలో కళాకారుల పాఠం జరిగింది. నేడు కళాకారుల బ్రతుకు తెలంగాణ తల్లి కళ్ళారా చూస్తా ఉన్నదో, కన్నా విడిచి కన్నా తిప్పలు పడితే నా తల్లి ఏడుస్తున్నదో. నేడు కళాకారుల బ్రతుకు తెలంగాణ తల్లి కళ్ళారా చూస్తా ఉన్నదో, కోటి నన్ను ఈ వేదిక ఎక్కించిండు. అన్న ఆధ్వర్యంలో ఈ పాటలు పాడడం జరిగింది. నా బతుకు చరిత్ర తెలుసుకున్న అన్న, నీ బతుకు చరిత్రనే నువ్వు పాటల పకంలో పాడాలరా అని వెన్నంటూ ఉండి రగన్న అయితేనేమి, కిషోరన్న అయితేనేమి ఈ వేదికను ఎక్కించారు. కళాకారులారా, మన దీన స్థితిలో నాదే కాదు, నాది ప్రపంచంలో ఎవరికి లేని దీన స్థితిలో నేనున్నా. పిల్లలు సైతం అమ్మ నాన్న మీద డిపెండ్ అయి బతకడం
నా బతుకు బాగాలేదు కనుక ఈ వేదికతోనైనా కళాకారులను గుర్తించి అతి తొందరలో ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. విన్నావు కేసీఆర్ పాటతో పదవిలోకి వచ్చినావు, విన్నవావు రసమై సరసాల రసమై. ఇగో మా బిడ్డల బాధలు, మా గాథలు. అందుకే ఏ పాటతోనైతే నువ్వు పదవిలోకి వచ్చినావో ఆ పాటతోనే పాడే కట్టినాం. మళ్ళీ 20 ఏళ్ళ దాకా నిన్ను ఏలనీయం. వీళ్ళ కోసం చూసినవా? అందుకే ఈ చెల్లెని చూస్తూ ఉంటే కడుపు తరకపోతుంది. చాలా సందర్భాలలో నాతో పాటు అనేక వేదికల మీద ఆడి పాడింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఈనాడు అధికారంలో ఉన్నాం. ప్రతిపక్ష పాట పాడినాం, ఈనాడు అధికార పాట పాడుతూ ఉన్నాం. అందులో చెల్లె వంతున్నది. ఇంటికి పోయినప్పుడు వీళ్ళిద్దరి పిల్లలు చూసిన తర్వాత కడుపు తక్కపోయింది. అందుకే కళాకారుల గోస ఎవరు చూస్తారో, వీళ్ళ ఎండిన కడుపుల కలి ఎవరు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఏలింది. కళాకారులను పట్టించుకున్న పాపాన పోలే. కళాకారులకు పెద్దపీట వేసినామని 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అర్హులైన కళాకారులు ఇంకా బయటనే ఉన్నారు. అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ పాటల పల్లకిని తెలంగాణ రాష్ట్రం మొత్తం మోయడానికి ప్రతినబూనినం. చెల్లి నోట మరొక పాట. జై తెలంగాణ. కిషోరన్న ఒక విషాద సంఘటన అంటే నర్మద ఆమె అనుభవం, ఉద్యమంలో ఆమె చేసిన త్యాగం, ఆమెను గుర్తించిన విధానాన్ని, ఆమె పిల్లల స్థితిగతులన్నీ మనం కళ్ళారా చూసినాం. మరి ఇట్లాంటి కుటుంబాలకు న్యాయం జరగాలనే ఈ పాటల పల్లకి ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. మరి ఈ పాటల పల్లకి